నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, మనుషులలో దూతలలో లేనే లేనిది, మనుషులలో దూతలలో లేనే లేనిది, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, ఏ నరుని రక్తమైన పాపములను కడగగలదా, ఏ నరుని రక్తమైన శాపములను బాపగలదా, పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి, పరిశుద్ధపరచు నా యేసు రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, మనుషులలో దూతలలో లేనే లేనిది, మనుషులలో దూతలలో లేనే లేనిది, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. సువార్త 19వ అధ్యాయం 30వ వచనం అండి. యేసు ఆ చెరుకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వందనములు స్తోత్రములు, మహాపరిశుద్ధుడా నీకు వందనములు స్తోత్రములు, ప్రభా మహాగణుడ మీకు వందనములు స్తోత్రములు. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో తండ్రి ప్రభా సాక్షిగా వాడుకుందని నీకు వందనములు స్తోత్రములు. ఇదిగో ప్రభా ఆరో బిడ్డ ప్రభా ఇదిగో తండ్రి వారు మాట చెప్పగా ప్రభా అప్పటిని దీవించిన ఆశ్రదిని ధైర్యం నింపమని అడుగుతున్నాను. దేవదిని రాని ఎందుకు పనికిరంచిన పారిని ఆలకించి పారిని ప్రతిఫలం సమాధానం మీద దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తుని పెట్టుకున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా చక్కగా ఒక్కొక్క మాట జ్ఞానం చేయడానికి ప్రభు కృపణిస్తున్నారు. ప్రభు అని యేసుక్రీస్తు తండ్రి తనకు అప్పగించినటువంటి పని సమాప్తం చేశాడట. సమాప్తమైందని ఎరిగి తన ఆత్మను అక్కడ అప్పగించుకున్నట్లుగా వాక్యంలో కనబడుతుంది. తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యత ఎక్కడా తప్పిపోకుండా ఏ పని అయితే తండ్రి తనకు అప్పగించాడో ఆ పని సమాప్తం చేశాడు ఆయన. ఒకసారి ఆలోచన చేస్తే మనకు అనేకమైన పనులు అప్పగించబడతాయి, మధ్యలో విడిచిపెడేస్తూ ఉంటాం, కొన్ని పూర్తి చేయలేం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకి తండ్రి అప్పగించిన పని ఏంటంటే సర్వమానవాళ్ళ కొరకు ఏం పెట్టాలా? ప్రాణం పెట్టాలా, సిలువేయబడాలా, నువ్వు కొడా దెబ్బలు తినాలా, ఇలాగ అన్నీ కూడా తండ్రి తనకు అప్పగించిన పని ఎక్కడా తప్పిపోకుండా ఆయన సమాప్తం చేశాడు. ఒకటి. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడే అంతవరకు ఎవరైనా పాపం చేస్తే ఆ పాపం పరిహారార్థ బలి అర్పించాలి. ఓ కోడునో, ఓ గువ్వనో, ఓ పావురమునో, ఓ గొర్రెనో, ఒక ఎద్దునో తీసుకొచ్చి పాపం నిమిత్తం పాప పరిహారార్థ బలి అర్పించాల. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయుటబడుట ద్వారా, ప్రాణాన్ని బలిగా పెట్టుట ద్వారా
ఇంకా బలులన్నీ సమాప్తం. ఇంకెవడు ఏమర్పించక్కర్లేదో. ఇప్పుడు పాపం చేశాడు, తప్పు చేశాడు, వాడు గుడికో కోడినట్టుకొచ్చి ఇక్కడ కోసి రక్తం సిందించవలసిన అవసరం లేదు. అది ఎప్పుడు అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆ సిలువ వేయబడక మునుపు జరిగినటువంటి వధ, బలి, అర్పణ అవన్నీ ఎప్పుడంటే ఆ సిలువ వేయబడక మునిపే. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాపముల నిమిత్తం ఒక్కసారి ఏం చేయబడ్డారంటే బలియాగం అర్పించారు. కాబట్టి ఇంకా బలులన్నీ అర్పించవలసిన అవసరం లేదు. ఎవడు ఎద్దును గొర్రెను కోడెను బలిగా అర్పించకూడదు. ఇప్పుడు అలాంటి పనులు ఎవరు చేయకూడదు. ఎందుకంటే యేసు ప్రభువే మన కొరకు ఏమైపోరు, బలయ్యారు. అది తండ్రి తనకు అప్పగించిన పని. ఇంకా బలులు అర్పించవలసిన పని లేదు, అవన్నీ సమాప్తం చేసేసారు, ఇంకన్నీ ముగించేశారు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఆరో మాటగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు మనకు అప్పగించిన పని, కుమారుడు అంటే క్రీస్తు ఎక్కడ తప్పిపోకుండా పనిని ఏం చేశాడు, కంప్లీట్ చేశారు, సమాప్తం చేశారు. అలాగే మనకు కూడా అప్పగించబడిన పని ఏంటి? పని ఈ వార్త సకల జనులకు ఏం చేయమన్నాడు, తెలియచేయమన్నాడు. అందుకే రోమా 10:1 ఉంటుంది. పౌలు గారు అక్కడ ఒక మంచి మాట చెప్తాడు. ఇశ్రాయేలు ఇంటి వారందరూ రక్షణ పొందాలనియు, వారి విషయమై నా యొక్క ప్రార్థనయు, వారి విషయంలో నేను చేయు అభిలాషయు, వారి విషయంలో నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉంటుంది అంటాడు. అంటే ఏంటంటే సర్వమానవాళి పాపముల కొరకు యేసు ప్రభు సిలువేయబడ్డాడు. ఇదిగో నీ పాపముల నిమిత్తం బలు అర్పించకలద్దు, పొట్టేళ్ళని అర్పించకలద్దు, గొర్రెలను అర్పించకలద్దు. యేసు ప్రభువే నీ పాపం నిమిత్తం బలైపోయాడు, రక్తం చిందించాడు. కాబట్టి యేసు ప్రభువా నేను పాపిని అని నువ్వు ఒప్పుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ పాపములు క్షమిస్తాడు అనే వార్త మనము సకల జనులకు తెలియచేయాలట. ఇది మన బాధ్యత, ఇది మన మీద దేవుడు పెట్టిన బాధ్యత. ఇది మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నామా అనేది ఆలోచించుకోవాలి. అది కూడా మనం ఏం చేయాలంటే చనిపోయే ముందు ఒక్కరినైనా ప్రభులోకి మనం నడిపించాలట, ఒక ఆత్మనైనా ప్రభు దగ్గరికి నిలబెట్టాలట. ఎందుకంటే రేపు మనల్ని అక్కడ లెక్క అడిగేది అదే. అందుకని ఆ దేవుడు మనకు అప్పగించిన పనిని ఏం చేయాలి తెలుసా, సమాప్తం చేయాలి. ఎంతవరకు చేయగలుగుతున్నాం అనేది మనం ఆలోచించుకుని ఆ పనిని మనం చెయ్యాలనేది ఈ వాక్య సారాంశమైంది. అలాగే మనం తండ్రి మనకు అప్పగించిన పని, మరి ఆ బాధ్యతను మనం గుర్తించి నిర్వర్తిద్దాం, సమాప్తి చేద్దాం. మధ్యలో విడిచిపెట్టద్దు. కొంతమంది మరి మధ్యలోనే ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తారట. తండ్రి అప్పగించిన పని ఏం చేస్తారని నిర్వర్తించలేరట. నాతో ట్రైనింగ్ అయిన అబ్బాయి విజయవాడ ట్రైనింగ్ అయ్యాడు, బాగానే అయ్యాడు, సేవకు వచ్చాడు. అమంతంగా ఆర్టీసీలో కండక్టర్ జాబు పోస్టులు అడ్డాయి. వీడు వెంటనే ఏం చేయాడు తెలుసా, కండక్టర్ పోస్ట్కి అప్లై చేసుకున్నాడు. కండక్టర్ పోస్ట్ వచ్చేసింది. ఇంక సేవ విడిచిపెట్టేసి ఆ జాబులో జాయిన్ అయిపోవడం చాలా బాగుందని వాడు ఫోన్ చేసి, ఒరే మన పనికి అది కాదు, దేవుడు పిలిచిన పని వేరు, నువ్వు ట్రైనింగ్ అయింది వేరు, ఏంటి నీకు చాలా బాగుంది అంటున్నావు ఏంటని చెప్తే, లేదన్నా ఇందులోనే చాలా బాగుందని వాడు. అలా ఒక 5-6 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకరోజు ఏమైంది తెలుసా, వాడు బస్సు యాక్సిడెంట్ అయింది. వాడు 2 కాళ్ళు పోయాయి, 2 కాళ్ళు ఇరిగిపోయాయి. ఆ రోజు ఫోన్ చేసి ఏడటం మొదలెట్టాడు, అన్నా నేను చాలా భయంకరమైన ఇబ్బందికి గురైపోయాను, చచ్చిపోవాలి, ఎందుకో దేవుడు బ్రతికించాడు, కానీ నా 2 కాళ్ళు పోయాయని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకో తెలుసా, దేవుడు తన పని కొరకు పిలుచుకుంటే లోక సంబంధమైన పని కొరకు వెళ్ళిపోయాను. నేను దయచేసి దీనికి రిజైన్ చేస్తున్నాను, దేవుడు నన్ను బాగు చేయలేక ప్రార్థన చేయండి, ఇకనైనా దేవుని పనులు వాడబడాలని ఒకరోజు ఫోన్ చేసినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, మనకు దేవుడు అప్పగించిన పని కష్టం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, అపనంద అవ్వచ్చు, అప్పజేయాలవచ్చు. ఎంతోమంది ఏళన చేస్తారు ఈ పనిలో, ఎంతోమంది మెచ్చుకుంటారు, ఎంతోమంది తిడతారు, ఎంతమంది పొగుడుతారు. ఓ ఇంటికాడికి వెళ్తే పొగుడుతారు, ఓ ఇంటికి వెళ్తే అవమానపరుస్తారు. సేవా పరిసరి అంటే చాలా భయంకరమైంది. ఏమి పల్లకి మోత అసలే కాదు, చాలా శ్రమలతో గుండా వెళ్ళాల. కాబట్టి
దేవుడు మనకు అప్పగించిన పని సమాప్తం చేయగలగాలి. అదే పౌలు అంటాడు, నేను మంచి పోరాడి తిని నా పొరుగు ఏం చేసుకున్నానో తుదముట్టించాను, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు ఏముందో తెలుసా, నీతి కిరీటం ఉంచబడ్డదే అంటాడు. అలాగ మనం దేవుడు అప్పగించిన పనిని సమాప్తి చేద్దాం. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. 7వ